హయాంలో ఏ కాలం చూసినా ఎండాకాలమే బట్టి గారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎండాకాలం కూడా వానకాలం లెక్కనే ఉన్నది. ఇవాళ ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఇప్పుడు పోదాంపా, జనరల్ గా వానకాలం అయితే వానలు బాగా పట్టే చెరువులు నిండుతాయి, చెగిడావులు మత్తలు దుంకుతాయని మనం వెనకటి చూసేవాళ్ళం. నేను మొన్న ములుక్కు పోయిన మా సీతక్క గారి నియోజకవర్గం పిలిస్తే, మా అక్క పిలిస్తే పోయిన ప్రేమ కొద్ది. మెడికల్ కాలేజ్ అడిగితే మెడికల్ కాలేజ్ కూడా ఇచ్చినాం మా అక్కకు. మాకు మెడికల్ కాలేజ్ ఇవ్వమని అడిగిన ములుగు పోతే నేను ఆ బడ్జెట్ లో మెడికల్ కాలేజ్ కూడా మా సీతక్కకు ప్రకటించినాం. అయితే మొన్న ములుక్కు పోయి రిటైల్ లో నేను ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సమావేశాల గురించి మీటింగ్ పెట్టి అర్జెంట్ గా హెలికాప్టర్ లో ములుగు నుంచి గౌరవ మంత్రి గారు దయాకర్ రావు గారు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు మేమందరం హెలికాప్టర్ లో వస్తుంటిమి. ములుగు నుంచి వస్తా ఉంటే కిందికి చూస్తే ఎక్కడ చూసినా నిండిన చెరువులు, మత్తలు దుంకుతున్న చెక్ డ్యాములు, పచ్చడి తోరణం లాగా భూమి కనబడతా ఉంది అధ్యక్ష. అరే ఉద్యమంలో కూడా తిరిగినాం, తెలంగాణ ఉద్యమంలో కూడా తిరిగినాం. ఏడికి పోయినా తెలంగాణ ఉద్యమ హయాంలో, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎక్కడ పోయినా బీడుబడ్డ భూములు, ఎండిపోయిన పంటలు, రైతుల రస్తా రోకోలు, ధర్నాలు చూసినాం అధ్యక్ష. ఇవాళ ఎక్కడ చూసినా ఇవాళ ఎండాకాలంలో కూడా బ్రహ్మాండంగా నిండిన చెరువులు కనబడుతున్నాయి, మత్తళ్ళు దుంకుతున్న చెక్ డ్యాంలు కనబడుతున్నాయి అధ్యక్ష. ఎండాకాలం కూడా వానకాలం లెక్క ఉంది అధ్యక్ష. అధ్యక్ష భట్టి గారు, ఇవాళ ఏం జరుగుతుందో మీకు తెలియదు అధ్యక్ష. మీ హయాంలో పాలమూరు జిల్లాను వలసల జిల్లాగా మార్చిన ఘనత మీది. మీ హయాంలో ఏమైంది? పొట్ట చేత పట్టుకొని భారతదేశంలోని అతి ఎక్కువ వలసలు పోయే జిల్లా ఏది అంటే మహబూబ్ నగర్ జిల్లా. ఇది మీ ఘనత. మా ఘనత ఏంది? కల్వకుర్తి పూర్తి చేసి, నెట్టంపాడు పూర్తి చేసి, భీమా పూర్తి చేసి, కోయిల్ సాగర్ పూర్తి చేసి, చెగిడాములు కట్టి, చెరువులు మంచిగా చేసి వలసలు వాపస్ తెచ్చిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మీ హయాంలో. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.